ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రెడ్ బజ్జీ వేస్తున్నాను. దీనికోసము ముందుగా ఒక 2 గంటలంతా శనగపిండి తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ని అయితే నేను మొత్తం కూడా ముందుగా ఇలా 4 కార్నర్స్ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకొనేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా రుచికి సరిపడినంత దీంట్లో నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలానే చిటికెడు జస్ట్ ఇట్లా లైట్గా వేసినట్టుగా కొంచెము తినే సోడా వేసుకుంటున్నాను. అలానే వామ్ వేసుకుంటున్నానండి. ఈ వామ్ మనకు డైజెషన్కి కూడా మంచిగా ఉంటుంది, ఎగుటు అన్నది రాకుండా ఉంటుంది. సో ఇదంతా కూడా చక్కగా ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నా. ఈ బ్యాటర్ని కాస్త వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా ఇలా పేస్ట్ లాగా కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బ్రెడ్ బజ్జీ రెడీ. దీన్ని కారపొడితో తింటే సూపర్. కారపొడితో తినొచ్చు, అలానే కెచప్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అలా ఒక ఆనియన్ పెట్టుకుంటే సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.